పవిత్ర హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ధ్యానం, జపం, తపం, పూజ వీటిలో ఏది శ్రేష్టం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధ్యానం, జపం, తపస్సు, పూజ. పూజ అంటే పూజ్యతే. వస్తువులన్నీ తెచ్చేసాం, ఆ కల్పం ఏదో ఉంటుంది. కల్పం అంటే పూజ చేసే విధానం ఏదో ఉంటుంది. ఆ విధానానికి అనుగుణంగా ఓ అష్టోత్తర శతనామాలో మరో నామాలో చేస్తూ పూజ చేసేసి అలాగా అయిపోయింది. పూజ అనేది సామాన్యమైనటువంటి స్థాయి. అలాని ప్రేక్షకులు మేము పూజ చేస్తున్నామంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం అని అనుకోకూడదు. ఆ పూజా స్థాయిలో సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు మెల్లగా జపస్థాయికి రావాలి. జప్యతే, ఏదో మనకి ఇష్టం వచ్చినటువంటి ఏదో ఒక మంత్రమో, నామమో, స్తోత్రమో, శ్లోకమో ఒకే ఒకదాన్ని జప 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 అంటే అలా 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 అది లోపలే లోపలే చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అది లోపల అనుకోవడం. అంటే మనం వినిపించాలి కాబట్టి అంటున్నాం, కానీ అది లోపల అనుకుంటూ ఉండడం, పైకి వినిపించకుండా. రెండవది ఉపాంశు జపం, అంటే పెదవులు కదులుతూ ఉంటాయి అని. పెదవులు కదులుతూ ఉంటాయి, నామం లోపల ఉచ్చరింపబడుతుంది. అసలు పెదవులు కదలకుండా లోపలే జపించుకునే విధానం ఒకటి. పెదవులు కదులుతూ ఏ మంత్రాన్ని ఉపాసిస్తున్నాడో తెలియనటువంటి విధానం రెండు. మూడవది పైకి అంటూ ఉచ్చరించుతూ చేసేటటువంటి విధానం మూడవ జపం. అంచేత పూజకి మించినది జపం. పూజ చేసేటటువంటి సందర్భంలో కుంకుమ సరిగా వేస్తున్నామా, పసుపు సరిగా వేస్తున్నామా, పుష్పాలు అక్కడ వేస్తున్నామా, కింద పడుతున్నాయా, పక్కన పడుతున్నాయా, లేకపోతే పుష్పాల్లో ఏవైనా కుంటి పువ్వులు, గుడ్డి పువ్వులు ఏమైనా ఉన్నాయా, పొరపాటున వేస్తున్నామా, దృష్టి చెదిరే అవకాశం ఉంటుంది. జపానికి వచ్చేసరికి అది ఉండదు. మనం ఉపాస్య దైవం అంటే ఉపాసించదగిన, ఉపాసించవలసిన ఏ దైవం అయితే ఉన్నారో ఆ రూపాన్ని అలా కళ్ళలో ధ్యానిస్తూ అక్కడ అలాగే పుష్పాలను వేస్తూ ఉన్నట్టుగా మన మనసు లోపల అభినయిస్తూ మనకి మనం ఆ మంత్ర జపాన్ని చేస్తాం. ఒకే ఒక్క మనవి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ నిదానంగా. కానీ ఒక్కొక్క పుష్పాన్ని ఆయన పాదాల మీద, ఆయన చీలమండల మీద, ఆయన పిక్కల మీద, ఆయన మోకాళ్ళ మీద, ఆయన ఊరు భాగం మీద, ఆయన కటి భాగం మీద, ఆయన ఈ నాభిస్థలంలో, ఆయన ఈ ఉదర భాగంలో ఇలా వేస్తున్నట్టుగా కళ్ళలో ఊహించుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని వేసినా సరే వేయకపోయినా సరే అది జపం. అంటే పూజకి పై స్థాయి. ఇది భౌతికంగా చేసేటటువంటి పూజ. అది భౌతికంగా కాకుండా మానసికంగా చేసేటటువంటి పూజ, అది జపం. మనం ఆలయానికి వెళ్ళాం, ఎక్కడికైనా ఓ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి ప్రధాన దైవం ఎవరో గమనించుకుని ఆ దైవానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశంలో ఎవ్వరూ మనని ఏ విధంగానూ భంగపరచకుండా మన విశ్రాంతికి, మన మౌనానికి ఆ ప్రదేశంలో కూర్చుని జపాన్ని చేయాలి. చాలామంది వీలైనంత వరకు గిరగిరగిర ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతారు. వాళ్ళని మనం ఏం తక్కువ చేయటం లేదు, కానీ ఇలా చేస్తే మంచిదని సూచిస్తున్నాం. కొన్ని ఆలయాల్లో మనం వెళ్ళేటప్పుడు మెట్ల మీద మనం వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఇలా పడి దండాలు పెడుతున్నట్టుగా, సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా చెక్కబడి ఉంటుంది. అంటే ఇక్కడ సాష్టాంగ పడాలి అని అంటాం. అలాగే కొన్ని ఆలయాల్లో వ్యక్తి కూర్చునేటటువంటి చోటుగా అలా చెక్కబడి ఉంటుంది ఆసనం. అంటే అక్కడ కూర్చుని జపం చేయవయ్యా అని అర్థం. ఇలా ఇలా ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. ఇలా అంటే లోపలికి వెళ్ళు, ఇలా అంటే అవతలికి వెళ్ళారు. ఇద్దరు అలా సూచిస్తూ మనకు కనిపిస్తారు. ఆలయ శిల్పాలని కానీ పరిశీలించినట్టయితే ఆలయంలో ఎలా పూజ చేయాలో తెలుసు. కాబట్టి జపం అనేది మౌనంగా లోపల అభినయాన్ని చేసుకుంటూ చేసేటటువంటిది జపం. పూజకి పైది జపం, దాని పైది తపస్సు. తపస్సు అంటే ఇక అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నేను అక్షర లక్షలని ఇదిగో ఈ మంత్రాన్ని చెయ్యాలి అనే అభిప్రాయంతో పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్,
తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. నీళ్ళు తాగుతుంటే నారాయణ, నడుస్తూ నారాయణ, కూర్చుంటూ నారాయణ, నవ్వుతూ నారాయణ. చిన్నప్పుడు మన అమ్మగారు, నాన్నగారు, తాతగారు, బామ్మగారు అందరూ కూడా నారాయణ 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 నారాయణ. ఏ మాటకైనా సరే అభినయంతో ఆ సందర్భానికి తగినటువంటి భావ ప్రకటన కలిగిన గొంతుతో అంటుండేవారు. అది అలాంటి స్థితికి వచ్చినప్పుడు ప్రతి అక్షరంలోనూ జపం సాగుతూ ఉంటుంది, ప్రతి సంఘటనలోనూ జపం ఉంటుంది. ఆ తర్వాత ఇదే జపం తపస్సుగా మారుతుంది. ఇలా ప్రతి పనిలో కూడా చేస్తూ ఉంటే అదొక తపస్సుగా మారుతుంది. ఈ తపస్సుగా మారినటువంటి వ్యక్తి దీంట్లో ఉండే నామంలో ఉండే రుచిని గ్రహించి ఓ నిర్జనమైనటువంటి ప్రదేశం, జనం ఏమాత్రం లేనటువంటి ఏ ఉద్యానవనానికో, ఏ చెట్టు కిందికో, ఏ సరస్సు ఒడ్డుకో, లేదా ఏదో క్షేత్రానికో తీర్థానికో వెళ్ళి అదే పనిగా చేస్తుంటాడే అది తపస్సు. ఇంత సంఖ్య అని నియమించుకుని చేసేది ఏదో అది తపస్సు. అన్నిటికీ పైది ధ్యానం. ధ్యై చింతాయాం అని అర్థం. దాని మీద ఏర్పడేది ధ్యానం అనేమాట. కేవలం పరమేశ్వరుడి గురించి ఆలోచించడం, ఇది చాలా గొప్పదైనటువంటి విధానం. ధ్యానం అన్నిటికంటే గొప్పది ధ్యానం. ఏం చేయాలి ధ్యానం అంటే? పాపం ఏదో బలిచక్రవర్తి తనకి తాను అమోఘమైనటువంటి యాగాన్ని చేసుకుంటూ అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా అన్ని దానాన్ని చేస్తూ ఉంటే వామన రూపంలో వచ్చినటువంటి శ్రీహరి త్రివిక్రమావతారాన్ని ఎత్తి అలా తొక్కేశాడు అతన్ని. ఎందుకు అయ్యి ఉంటుంది అని ఆలోచించడం ఏదైతే ఉందో అది ధ్యానం. అంటే భగవంతునికి సంబంధించిన సంఘటనల్ని భగవంతుని లోపలికి వెళ్ళి భగవంతుని ఆలోచన ఏమిటో గమనించుకుంటూ చేయడం ఏదైతే ఉందో అది ధ్యానం. పరమేశ్వరుడు ఏమీ అధర్మాన్ని చేయడే, ఎందుకని అలా చేశాడు? నిజంగా అమోఘమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వచ్చేది ధ్యానంలో మాత్రమే. చింతాయాం, పరమేశ్వరుడి గురించి చింతించడం, అదే చింతించడం అంటే దుఃఖించడం, విచారించడం అని కాదు, అలా ఆలోచిస్తూ ఉండడం. అలా ఆలోచించారు కాబట్టే మహర్షులు అనేక పురాణ ఇతిహాస గ్రంథాలని రాయగలిగారు, రాసి మనకు అందించగలిగారు. మనం వాటిని చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి కనిపించేటటువంటి వ్యతిరేకంగా ఉండే అనేకమైన విషయాల అంతరర్థాన్ని గ్రహించడం ఏదో అది ధ్యానం ద్వారా సాధ్యం. కథను ఎవడైనా చెప్పేస్తాడు, కథలో విశేషం ఏముంది? కథ కాదు కావాల్సింది, ధ్యానం కావాలి. ఆ ధ్యానం కానీ వచ్చిందా పరమేశ్వరుడి మీద అన్నిటికంటే ఉత్తమ స్థితికి వెళ్ళినట్టు. ఇది ఆ నాలుగిటికి ఉండే భేదం.